హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 12th క్లాస్ క్వాలిఫికేషన్తో కానీ ఇంటర్మీడియట్తో కానీ అప్లికేషన్ చేసుకోగలిగే గ్రామ గుమస్తా ఉద్యోగులకు సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు జాబ్లో చేరగానే మీకు 40,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఇందులో మీకు 50% మార్క్స్ తెచ్చుకుంటే చాలు, జాబ్ పోస్టింగ్ అయితే ఈజీగా పొందొచ్చు. ఫ్రెండ్స్, దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వీడియో లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి అయితే రావడం జరిగింది. దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుందండి. ఏపీ తెలంగాణలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇందులో చాలా రకాల డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో జనరల్ పోస్టులు అంటివి, కాబట్టి అన్ని కేటగిరీల వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయితే కనుక మీకు లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పేనే 19,900 రూపీస్ వరకు సాలరీ అయితే వస్తుంది. అలాగే అన్ని రకాల గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 40,000కి పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇందులో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయండి, మీరు చూడొచ్చు. వీటికి సంబంధించి కూడా పక్కనే సాలరీ ఎంత వస్తుందంట కూడా క్లియర్గా ఇచ్చారు, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారండి. ఏప్రిల్ 28 వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ లింక్స్ అనేది ఇచ్చారు, చూడండి. ఈ యొక్క లింక్ ద్వారానే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అంతా కూడా క్లియర్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి లింక్ను ఓపెన్ చేసుకొని మీరు ఆన్లైన్ విధానంలో డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగులకు సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు క్వాలిఫికేషన్ అనేది ఏమి ఉండాలంటే ఇక్కడ క్లియర్ ఇచ్చాడు, చూడండి. ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అంటే 10+2 లెవెల్లో మీరు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీకు దాంతోపాటుగా టైపింగ్ సంబంధించిన స్పీడ్ కూడా ఉండాలని చెప్తున్నారు. అది ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీలో అయితే 30 words per minute టైపింగ్ సంబంధించిన స్కిల్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలండి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 28 years లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ సంబంధించి ముందుగా మీకు పార్ట్ 1 అనేది ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అండి. ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. పార్ట్ 1లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ పార్ట్ 2కి సంబంధించి తీసుకుంటారు. పార్ట్ 1లో మనకి జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్ అబిలిటీ, లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్, హిందీ, రీజనింగ్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 80 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మీరు పాస్ అవ్వాలంటే మీకు జస్ట్ 40% మార్క్స్ వస్తే చాలు, మీరు క్వాలిఫై అవుతారు. ఫ్రెండ్స్, దీనికి ఎగ్జామ్ టైం అనేది 2 hours పాటు టైం డ్యూరేషన్ ఇస్తున్నారండి, మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, పార్ట్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి పార్ట్ 2కి సంబంధించి ఉంటుంది. పార్ట్ 2లో రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనకి నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్, జనరల్ అవేర్నెస్, ఇండియన్ కల్చర్ 100 మార్క్స్ సంబంధించి పేపర్ 2 అనేది ఉంటుంది. ఇందులో కూడా క్వాలిఫై అవ్వాలంటే మీకు 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇందులో కూడా 2 hours పాటు టైం డ్యూరేషన్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయాక నెక్స్ట్ మీకు టైపింగ్ సంబంధించిన టెస్ట్ అది కండక్ట్ చేస్తారు. అది ఇంగ్లీష్లో అయితే 35 minutes, అది హిందీలో అయితే 30 words per minute సంబంధించిన స్పీడ్ అయితే ఉండాలి. మీకు 10 minutes పాటు టైం ఇస్తున్నారు. మీకు ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారంటే ఇక్కడ రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్ ఇచ్చారు, చూడండి ఇదంతా కూడా. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసుకుంటే కనుక SC, ST, PWD ఆల్ మేల్స్ క్యాండిడేట్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మిగతా వారు మాత్రం అంటే జనరల్ క్యాండిడేట్ వారికి సంబంధించి 500 రూపీస్ ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్ వారికి సంబంధించి 250 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 28 లోపు మీరు టైం అనేది ఇచ్చారు కాబట్టి ఫ్రెండ్స్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా వీళ్ళని తొందరగా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకున్న అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మన హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. ఫ్రెండ్స్, జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే ఢిల్లీలో అయితే పోస్టింగ్ అయితే కల్పించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, తర్వాత మీకు నచ్చిన ప్లేస్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు.
కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.